ఇది స్త్రీలింగము, ఇది పురుషలింగము. చూడండి పురుషలింగం ఎలాగుంటది. చూడండి కొట్టుకొస్తున్నాయి పీతలన్నీ. ఇదంతా పోయి కదా కూలీలను ఈజీ ఫుల్ అయిపోయి. దీని పేరు జీరా పీత. సీలో దొరుకుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. దీంతో మంచిగా దీనికి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉడకబెట్టబోతున్నాం ఈ నీటిలో వేసి. పీతల్ని మంచిగా బాయిల్ చేసి దీని మీట్ బయటికి తీసి మంచిగా ఫ్రై చేస్తాము, టిక్కాలాగా, చికెన్ టిక్కాలాగా. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. పీతలు అయితే బాగా బాయిల్ చేస్తాము, ఇప్పుడు దించుకుంటున్నాం. చూడండి ఈ చిన్న చిన్న గోల్ లాగా ఉన్నాయి కదా, ఇవి వేస్ట్, ఇవి తీసేయాలి. పీత ఇలా బనుకలు చేసుకొని దగ్గరికి ఫ్రైలా చేస్తే చాలా బాగుంటది. టేస్ట్ సూపర్ అన్న. ఇదైతే ఇది అనమాట మ్యాటర్. కాకపోతే గుజరు చాలా చిన్నగా ఉన్నాయి గోల్. దీనివి కొద్దిగా పెద్ద పీతలు ఎంత బాగుంటుంది. ఇది స్త్రీలింగము, ఇది పురుషలింగము. చూడండి పురుషలింగం ఎలాగుంటది, స్త్రీలింగం ఎలాగుంటది. స్త్రీలింగం అంటే ఆడది, దీంట్లో ఎగ్ ఎక్కువ ఉంటది. స్త్రీలింగం కదా సరే, దీంట్లో ఇది ఎగ్, ఇది మొత్తం గుడ్డేని. చూడండి చాలా బాగుంటుంది గుడ్డు. ఉడకబెడి ఇలా తీసుకున్నాము, అన్ని చిన్న చిన్న ముక్కలు చేస్తాము, బాగా పాటలుగా ఎడగొట్టేసాము. ఇలా చేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకుంటే తర్వాత తిని టేస్ట్ చెప్తాం ఎలాగున్నదో. ఆయిల్ వేసుకోవాలా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తెల్లుల్లి పేస్ట్, సాల్ట్, టమాటా వేసుకుంటున్నాము, పసుపు, తగినంత కారం, ధనియా పౌడర్. బాగా కడిగి కట్ చేసుకున్న పీత ముక్కల్ని మసాలాలో వేసేస్తున్నాం. కడిగి జాగ్రత్త జాగ్రత్త, పడేగాళ్ళు జాగ్రత్త, తెచ్చేయండి జాగ్రత్త. పీతల ఎగురు బాబా ఏమని టేస్ట్ ఉన్నాయి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఫస్ట్ టైం ఎక్సలెంట్ ఉన్నది. సూపర్ సూపర్. ఒకసారి తింటే అసలు చూడాలి. పీతలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి. కాకపోతే ఎండాకాలం ఎక్కువ తినకూడదు, ఎక్కువ వేడి చేస్తాయి అన్నమాట. ఈ పీతలు సముద్రం పీతలు చాలా వేడి చేస్తాయి, కొద్దిగా తినాలి. సూపర్.